5, 4, 3, 2, 1, 0. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వీడియో వచ్చేసి యూట్యూబ్లో లైవ్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ లైవ్ గురించి ఏంటి, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే లైవ్ అనేది వస్తుంది అన్నమాట. చూద్దాం. ఫస్ట్ అయితే ఇలాగ మీరైతే వ్యూ ఛానల్ని క్లిక్ చేయాలి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా వ్యూ ఛానల్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకైతే 1 సబ్స్క్రైబర్ అనుకున్నారు. 1 సబ్స్క్రైబర్ ఫర్ దిస్ ఛానల్. ఓకే, ఇక్కడ మీరు లైవ్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి హోమ్ షార్ట్స్ సబ్స్క్రిప్షన్ క్యూ అనేది దాని మిడిల్లో ప్లస్ బటన్ ఉంటుంది అనమాట. ఆ ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ వీడియో షార్ట్ లైవ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, ఆల్మోస్ట్ దేర్ ట్రైనింగ్ టు క్రియేట్ మోర్ షార్ట్స్ టు రీచ్ 50 సబ్స్క్రైబర్స్ టు అన్లాక్ లైవ్ స్ట్రీమ్. అంటే 50 సబ్స్క్రైబర్స్ ఉంటేనే లైవ్ చేయడానికి వస్తుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర 50 సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి మీకు లైవ్ చేయడానికి రాదు. నెక్స్ట్ అంతే. ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేరే ఫోన్ చూసుకుందాం మనం. ఓకే, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి ఇప్పుడు క్లిక్ చేసి వ్యూ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి. వ్యూ ఛానల్ క్లిక్ చేసే ముందు ఇక్కడైతే మనకు 95 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారన్నమాట. ఓకే, 95. ఇప్పుడైతే మనం హోమ్ షార్ట్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్స్ మనమైతే ప్లస్ అనేది క్లిక్ చేద్దాం. ప్లస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైవ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. లైవ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇదైతే లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే వచ్చేసింది. ఓకే, ఇప్పుడైతే వచ్చేసింది చూసుకోండి. ఇదైతే మన లైవ్ వచ్చేసి సంబంధించింది. ఇక్కడైతే హారిజంటల్ ఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఫోన్ అనేది అడ్డం పెట్టి వీడియో తీసే టైపు. నెక్స్ట్ వెర్టికల్ ఓరియంటేషన్ అంటే పొడుగు పెట్టి వీడియో తీసేదాన్ని వర్టికల్ ఓరియంటేషన్ అవుతుంది. మీకు ఎలాగ వీడియో తీస్తారో అలాగ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షేర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్, బ్యాక్ ఫ్లిప్, ఫ్రంట్ ఫ్లిప్. నెక్స్ట్ ఇక్కడ మైక్ ఆన్ ఆఫ్. నెక్స్ట్ వీడియో ఆన్ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ కింద యారో మార్క్ బటన్ వచ్చి ఎఫెక్ట్స్ పిక్కర్ అంటే ఇప్పుడు ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎఫ్ఎఫ్ఎక్స్ మనకి ఇష్టం. మేకప్ ఉంది, లెన్సెస్ ఉన్నాయి, అవన్నీ ఉంటాయి, బ్రైట్నెస్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ రీటచ్ ఆన్ ఆఫ్. నెక్స్ట్ లైటింగ్ ఆన్ ఆఫ్. లైట్ బ్రైట్నెస్ ఆన్ అయితే ఆఫ్ అయింది అనమాట. నెక్స్ట్ క్లోజ్. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఆ పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. చేసారా? ఆ పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా చాలా వస్తాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ మళ్ళీ పెన్సిల్ క్లిక్ చేసి మీ యూట్యూబ్ తమ్నైల్ ఎడిటింగ్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఫోటో పెట్టుకోండి. యూట్యూబ్ తమ్నైల్ ఇక్కడ టేక్ ఫోటో అంటే ఇప్పుడే ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. నేను నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి వాటికి అప్లోడ్ తమ్నైల్ అని వస్తాను. ఇక్కడ మీకు ఇష్టమైన ఫోటో అనేది పెట్టాలి. అది 16:9 రేషియోనే ఉండాలి ఫోటో అనమాట. అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలాగైతే నేను ఇలా డాగ్ పెట్టాను. మా ప్రమోలేని సేవ్ అవుతాలి. ఇక్కడ మనకైతే టైటిల్ ఉంది కదా, టైటిల్ని క్లిక్ చేసి మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే హేమంత్ అఫీషియల్ ఈజ్ టుగెదర్ అని పెడుతున్నాను. ఇట్స్ యువర్ విష్, మీరు ఏమైనా పెట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా, విజిబిలిటీ అంటే పబ్లిక్, అన్లిస్టెడ్. పబ్లిక్ అంటే ఇప్పుడు మీరు వీడియోస్ ఎవరైనా చూడొచ్చు. అదే అన్లిస్టెడ్ అంటే మీ వీడియోస్ని ఎవరైనా లింక్ ద్వారా షేర్ చేస్తేనే ఆ లైవ్ అనేది మీరు చూడడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆడియన్స్ అనమాట. ఇక్కడ మీ లైవ్ కానీ చిన్నపిల్లలకు యూజ్ అయితే ఎస్ అని పెట్టాలి. చిన్నపిల్లలకు యూజ్ కాకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ లైవ్ టుగెదర్ అంటే మీ లైవ్లో పక్కన వీడియో కాల్ లాగా ఎవరైనా మాట్లాడడానికి ఉంటుంది, అది లైవ్ టుగెదర్ అనమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్, మీ ఇష్టమైన డిస్క్రిప్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ లొకేషన్, నేనైతే గోవా పనాజీ పెడుతున్నాను. మీరు ఇష్టం, అది మీరు ఏదైనా పెట్టండి.
మీ గేమ్ని ఆన్లైన్ చేసుకోవచ్చు. నేనైతే పబ్జీ అని పెడుతున్నాను గేమ్కి. షూర్ మీరు ఏ గేమ్ చూపించాలనుకుంటున్నారో ఆ గేమ్కి పెట్టి ఆడొచ్చు అనమాట. లైవ్ స్ట్రీమింగ్ అనమాట. అది గేమ్ స్ట్రీమింగ్, లైవ్ స్ట్రీమింగ్ అన్ని పెద్ద పెద్ద పింజు గేమర్, దానుడైనో, ఇంకా మొన్న అబ్బాయి వాళ్ళందరూ అలా పెడతారు. షెడ్యూల్ ఫర్ లేటర్ అంటే షెడ్యూల్ పెట్టచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకైతే అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో చాట్ అని ఉందా, ఎవరైనా మీకు మెసేజ్ పెడితే ఆ చాట్ అనేది మీ లైవ్లో కనిపిస్తుంది అనమాట. మీరు ఆఫ్ చేస్తే కనిపించవు. నెక్స్ట్ అలో రియాక్షన్స్ అంటే ఇక్కడ హార్ట్స్ ఉంటాయి కదా, హార్ట్స్ అనేది కనిపిస్తాయి. మీరు ఆఫ్ చేస్తే కనిపించవు. షో లీడర్షిప్ అంటే ఎవరైనా కామెంట్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళకన్నీ ఒక కామెంట్కి 25 పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ పాయింట్స్ అనేది మీకు క్యాలిక్యులేట్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు లైవ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు లైవ్ అనేది నెక్స్ట్ గో లైవ్ అని క్లిక్ చేయండి. లైవ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే గోయింగ్ లైవ్ అవుతుంది అనమాట. లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. బికాస్ మన దగ్గర 50+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఇందాక చూసిన ఛానల్లో 1 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే Q&A ఉంటుంది, పోలింగ్ బూత్ ఉంటుంది. మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా పోలింగ్ బూత్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 minute కంటే వీడియో లైవ్ ఎక్కువైంది అనుకో, ఆ లైవ్ అనేది పోస్ట్ అయిపోద్ది. షార్ట్ లాగా పోస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చార్ట్ ఫిల్టర్, అన్ని చార్ట్ ఫిల్టర్ అవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా అయితే లైవ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మిడిల్లో క్లిక్ చేస్తే గేమ్స్ వస్తాయి. ఇక్కడ ఆటోమేటిక్ షార్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఎవరైనా ఇప్పుడు మీకు తమిళ్లో మెసేజ్ పంపారు, అది ఏమైతే మీకు అర్థం కాదు. అదే డైరెక్ట్ ఇంగ్లీష్లో తెలుగులో మెసేజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ని పిన్ చేయాలంటే పైన పిన్ మెసేజ్ ఉంది. ఆ కామెంట్ తీసేయాలంటే ఏమో అలా. మీరు ఆ కామెంట్కి బ్లూ ఇవ్వాలంటే దాన్ని క్లిక్ చేసి మోడరేట్ అని ఉంటుంది. ఆ మోడరేట్ని క్లిక్ చేసి స్టాండర్డ్ మోడరేట్ అని లూజ్ మోడరేట్ అని ఉంటుంది. ఇక్కడైతే మనం స్టాండర్డ్ మోడరేట్ అని ఇచ్చుకోవాలి. ఇక్కడైతే మెసేజ్ అయితే పిన్ అయిపోయింది అనమాట. ఇక్కడ యాడ్ యాజ్ మోడరేట్ అని ఉంది. ఆ మోడరేట్ వచ్చి మీరు అనేది ఛానల్ని స్టాండర్డ్ మోడరేట్ అని పెట్టుకోవాలి. పెడితే మీరైతే బ్లూ ఇస్తారు. అంటే ఎవరైనా మీకు ఎక్కువ ఉన్నారనుకో, ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేస్తే ఆ బ్లూ వాళ్ళనమాట బ్యాడ్ కామెంట్స్ని డిలీట్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి ఉంటుంది. ఇలాగైతే పక్కకు ప్రెస్ చేసి పక్కకు తీసేసి ఎండ్ స్ట్రీమ్ అనేది అలా డన్. లైవ్ స్ట్రీమ్ అయితే అయిపోయింది. ఇక్కడ డన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి లైవ్ని క్లిక్ చేసి ఇక్కడ లైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లైవ్ ఓపెన్ చేసి అక్కడ 3 dots ఉన్నాయి కదా, 3 dotsని క్లిక్ చేసి అక్కడ ఆడియన్స్ అని ఉంటుంది అనమాట. ఆడియన్స్ కాదు, అక్కడైతే విజిబిలిటీ అని ఉంటుంది. ఆ విజిబిలిటీని తీసి పబ్లిక్లో ఆన్ చేసుకోండి. అక్కడ సేవ్ అనేది క్లిక్ చేయండి. మళ్ళీ అయిపోద్ది. మీ వీడియో అప్లోడ్ అయిపోద్ది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.